అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైనటువంటి బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు 19 విభాగాల ద్వారా ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని, పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని మనం చాలా వరకు తెలుసుకున్నాం. ఈ 20వ విభాగంలో మరికొంత కథాంశాన్ని, చక్కని వృచ్చనుప్రాస అలంకారాలతో అలరారే పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని మనం తెలుసుకుందాం. రాక్షస బాలురందరూ కూడా ప్రహ్లాదుడు చెప్పినటువంటి మోక్ష మార్గాన్ని గురించి విని నారాయణునిపై భక్తిని మనస్సులోనే పాదుకొల్పుకున్నారు. ఏకాంతంలో ఉన్నటువంటి ఈ రాక్షస బాలురందరి యొక్క ఉద్దేశాన్ని గ్రహించినటువంటి గురువులు వెంటనే హిరణ్యకశ్యప మహారాజు దగ్గరికి వెళ్ళి, హిరణ్యకశ్యప మహారాజా, నీ కుమారుడు మేం చెప్పే విద్యలన్నీ మిథ్యలని ఆక్షేపిస్తూ ఉన్నాడయ్యా. ఈ రాక్షస బాలురందరినీ కూడా మోక్ష మార్గం వైపు మళ్లించుతున్నాడు. ఉల్లసిత విష్ణు కథనములెల్లప్పుడు మాకు చెప్పడి గురుడని, నన్నుల్లంఘించి కుమారకులొల్లరు చదువంగ దానవోత్తమ వింటే. ఈ గురువు మాకు చక్కని విష్ణు కథలు చెప్పడం లేదని, నన్ను తిరస్కరించి నా దగ్గర చదువుకోవడానికే ఇష్టపడడం లేదయ్యా వీళ్ళెవరును. ఉడుగడు మధురిపు కథనము విడివడి జడు పగిది తిరుగు వికసనమున నేనొడివిన నొడువులు నొడువడు దుడుకని చదివింప మాకు దుర్లభమధిపా. ఓ దానవేంద్ర, మీ అబ్బాయి ఆ మధువైరి కథలు మానడం లేదయ్యా. అందరిలోంచి తప్పుకుని జడునిలా తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి నీ కుమారుణ్ణి చదివించడం మా వల్ల కాదు అని గురువులు హిరణ్యకశ్యపుడితోటి అన్నారన్నమాట. ఇంకా ఏమంటున్నారంటే, చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు విష్ణుని యందున్నెక్కపు భక్తిని విడువండెక్కడి సుతుగంటి రాక్షసేశ్వర వెర్రిన్. ఓ రాక్షసేశ్వర, ఇలాంటి వెర్రి పిల్లాన్ని కన్నావేమయ్యా అని అడిగారట. చక్కటి రాక్షస వంశంలో ఇలాంటి వికృతాత్ముడు పుట్టాడేమిటయ్యా? పుట్టిన పుట్టుకకి ఆ మనస్తత్వానికి ఎక్కడా సంబంధం లేదు, వెర్రి పిల్లాన్ని కన్నావయ్యా అన్నారట. ఎప్పుడైతే గురువులు ఇలాంటి మాటలు తన కుమారుడు గురించి చెప్పారో ఆ కొడుకు చేసేటటువంటి విరోధ కార్యాలన్నీ కూడా హిరణ్యకశ్యపుడికి చెవుల్లో కత్తులు పెట్టి గుచ్చినట్టయిందిట. వెంటనే వీణ్ణి నేనే సంహరించాలి అనుకున్నట్ట. ఇంతవరకు చాలా హింసింపచేశాను, కానీ ఎక్కడా మార్పు రాలేదు వీళ్ళలోనూ, స్వయంగా నేనే చంపుతాను అని నిశ్చయించుకుని ప్రహ్లాదుడితో అంటున్నట్ట, ఓరి నీచుడా, నేను ఆజ్ఞాపిస్తేనే కానీ ఆకాశంలో సూర్యుడు కూడా ప్రకాశించడురా. నా ఆజ్ఞ లేనిది వాయువు కూడా వేచడానికి భయపడతాడు, యముడు ప్రాణుల ప్రాణాలు తీయడానికి కూడా భయపడతాడు, అగ్ని వెలగడానికి భయపడతాడు, ఇంకా దేవేంద్రుడైతే నా ఎదురుకుండా తల ఎత్తుకు నిలబడ్డానికే సాహసించడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరినీ జయించాను, కానీ నీ దగ్గర మాత్రం ఓడిపోతూనే ఉన్నానురా. ఏం చూసుకున్నా నీకింత అహంకారం అని చెప్పి ప్రహ్లాదుణ్ణి చాలా గట్టిగా మందలించాడనమాట. దిక్కులు గెలిచి తినన్నీయు దిక్కెవ్వడు రోరి నీకు, దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురి తడే దిక్కని నన్నున్. బలవంతుడనే జగముల బలములతో జనక వీరభావమున మహాబలుల జయించితి, నెవ్వని బలమున నాడెదవు నాకు బ్రతివీరుడవై. ఎవడి అండ చూసుకునిరా ఇలా రెచ్చిపోతున్నావు నువ్వు? దిక్కులన్నీ జయించానే, దిక్పాలకులందరూ నాకు భయపడుతూ ఉంటారే, దేవేంద్రాదులు సైతం వేరొక దిక్కు లేదని చెప్పి నన్ను కొలుస్తున్నారే, ఎవడి అండ చూసుకునిరా నువ్వు ఇలా రెచ్చిపోతున్నావు? నీకు దిక్కెవ్వడ్రా అని అడిగాడట ప్రహ్లాదుణ్ణి. ఎవరు? హిరణ్యకశ్యపుడు. అప్పుడు ప్రహ్లాదుడు ఒక్క చిరునవ్వు నవ్వి, ఈ చరాచర సృష్టికి ఎవరు దిక్కో తండ్రితోటి చెప్పే విధానాన్ని మరో వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతోటి, చక్కని పద్యాలతోటి మరో వీడియోలో మీ ముందుంటాను. ఇందులో చెప్పే పద్యాలన్నీ కూడా చిన్నారులందరూ తప్పక నేర్చుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.